హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్లు ట్రై చేస్తున్నారు. అందులోనూ అట్లీ అయితే దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఈ ప్రయత్నాలు స్పీడ్ పెరిగింది. దెబ్బకి అదిరిపోయే కథ రెడీ చేయడం, అల్లు అర్జున్ కి నచ్చడం, సినిమాకి ఓకే చెప్పడం జరిగిపోయింది. ఇంతకీ ఈ భారీ సినిమాని తెరకెక్కించే ప్రొడ్యూసర్ ఎవరు? ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ మీద చాలా కాలంగా వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రెడీ అవుతోంది. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది సినిమా. ఎప్పటినుంచో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని రూమర్స్ వినిపిస్తున్నా అది సెట్స్ మీదకెళ్ళింది లేదు. కానీ ఈసారి మాత్రం ఈ భారీ సినిమాని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయబోతోంది. పుష్ప 2తో బన్నీ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడంతో రాబోయే సినిమాలన్నీ కూడా అదే రేంజ్ లో ఉండాలి కాబట్టి ఆ స్థాయిలోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతోంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు. 2-3 ఏళ్ల నుంచి అదిగో అనౌన్స్మెంట్, ఇదిగో షూటింగ్ అంటూ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయితే మధ్యలో బన్నీ పుష్ప 2తో ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి అట్లీ సినిమా డిలే అవుతూ వస్తోంది. మొత్తానికి ఇప్పటికీ ఫిక్స్ అయింది మూవీ. అయితే ఈ సినిమా కూడా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేనట్టే అనిపిస్తోంది. ఆల్రెడీ బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ సెట్స్ మీదకెళ్లబోతోంది. భారీ బడ్జెట్ తో మైథలాజికల్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ వరకు షూటింగ్ ప్లాన్ చేస్తోంది. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ తో పాటు మరికొంతమంది డైరెక్టర్లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేద్దామన్నా అప్పటికే సందీప్ రెడ్డితో సినిమాకి కమిట్మెంట్ ఉంది. బన్నీ త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ప్రభాస్ సందీప్ మూవీ కూడా అయిపోతుంది కాబట్టి సందీప్ బన్నీ కలిసి సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇవి కాక పుష్ప 3 కూడా చేయాల్సి ఉంది. పుష్ప 2 మ్యాసివ్ హిట్ తో పుష్ప 3 మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి కాబట్టి ఆ సినిమా తప్పనిసరిగా చేయాల్సిందే. మరి ఇన్ని సినిమాల మధ్యలో అట్లీకి బన్నీ స్పేస్ ఇచ్చేదెప్పుడో, సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడో? సీనియర్ హీరోలు జనరల్ గా సింపుల్ గా, సేఫ్ గా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తున్నారు తెలుగులో. కానీ మెగాస్టార్ మాత్రం ఈసారి జోనర్ మార్చడానికి రెడీ అయ్యారు. మాస్ సినిమాల్ని పక్కన పెట్టి పక్కా ఎంటర్టైనింగ్ రూట్ లోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. మరి అందరికీ ఇచ్చినట్లు అనిల్ రావిపూడి మెగాస్టార్ కూడా ఆరెంజ్ కామెడీ ఎంటర్టైనర్ ని డెలివర్ చేయగలరా? చిరంజీవి ఈసారి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు. అందుకే ఆల్రెడీ కమిట్ అయిన మాస్ మూవీని పక్కన పెట్టి అనిల్ రావిపూడితో సినిమాకే సై అన్నారు. అనిల్ మెగాస్టార్ మూవీ సెట్స్ మీదకెళ్లేది ఇప్పుడప్పుడే కాదనుకుంటున్న వాళ్లకి ఫుల్ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. సమ్మర్లోనే సినిమా సెట్స్ మీదకెళ్తుందని రివీల్ చేశారు మెగాస్టార్. అంతేకాదు త్వరలోనే మెగా అనౌన్స్మెంట్ రాబోతోంది అన్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మాస్ ఎలిమెంట్స్ తో బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరిలా సమాజానికి మెసేజ్ ఇచ్చేలా సీరియస్ సబ్జెక్ట్ ఉంటుంది అనుకున్నారు. కానీ అస్సలు అలా ఉండదంటున్నారు చిరంజీవి. కంప్లీట్ ఎంటర్టైనర్లా నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేలా ఉంటుందంటున్నారు చిరంజీవి. ఇప్పటికే స్క్రిప్ట్ తో పాటు సీన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్న అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఎక్సైటెడ్ గా ఉన్నానంటున్నారు మెగాస్టార్. అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్నారు. వెంకటేష్ తో సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్ల ప్లస్ కలెక్షన్లతో మంచి హిట్ అయింది. దాంతో చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. దీనికి తోడు చిరంజీవి ఇచ్చిన హైప్, అనిల్ రావిపూడి హిలీరియస్ కామెడీ టైమింగ్స్ తో సమ్మర్ నుంచి సెట్స్ మీదకెళ్లబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి మిగతా వాళ్లతో చేసినట్టు అనిల్ ఈ సినిమాని కూడా 6 నెలల్లో కంప్లీట్ చేసి కలిసొచ్చిన సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తారో లేదో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. విశ్వక్ సేన్ లైలా సినిమాని ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విశ్వక్ సినిమా రిలీజ్ అంటే జనాల్లో ఇంట్రెస్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది. జనరల్ గా విశ్వక్ సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది. అది సినిమా మీద హైప్ తెస్తుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కాంట్రవర్సీ కాస్త సినిమా బ్యాన్ ట్రెండ్ వరకు వెళ్ళింది. మరి కాంట్రవర్సీ లైలా రిలీజ్ పై ఎఫెక్ట్ పడుతుందా? మాస్ కదాస్ విశ్వక్ సేన్ బోల్డ్ గా, ఓపెన్ గా కామెంట్స్ చేస్తారు. అదే స్టైల్లో మాట్లాడి ఏదో ఒక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతారు. దాంతో సినిమాకి కావలసినంత హైప్, బజ్ క్రియేట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం ఈ కాంట్రవర్సీ దెబ్బ గట్టిగా తగిలింది. ఆదివారం గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన మేలు కన్నా 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్సే సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాయి. ఆఖరికి సినిమా బ్యాన్ చేయాలనే ట్రెండ్ తెర మీదకి రావడంతో టెన్షన్ పడుతున్నారు మేకర్స్. విశ్వక్ సేన్ లైలా మూవీకి ఈసారి చిరంజీవి వచ్చారు. విశ్వక్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడి సినిమా మీద మంచి ఊపు తెప్పించారు.
దాంతో ఆల్రెడీ ఉన్న నందమూరి సపోర్ట్ కి ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సినిమా గ్యారంటీగా హిట్టే. కలెక్షన్ల సునామీయే అనుకున్నారు విశ్వక్. కానీ సీన్ రివర్స్ అయింది. అసలు సినిమానే బ్యాన్ చేయాలంటూ ట్రెండ్ వైరల్ అవుతోంది. దాంతో మరోసారి మీడియా ముందుకొచ్చింది టీం. ఈ నష్టాన్ని కాంపెన్సేట్ చేయడానికి విశ్వక్, నిర్మాత సాహు రంగంలోకి దిగి సెటరైట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇష్యూ సంగతి ఎలా ఉన్నా సినిమాపై ఆల్రెడీ చిరంజీవి మాట్లాడడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో లేడీ గెటప్ కోసం విశ్వక్ ఎంత కష్టపడింది, ఎంత టైం తీసుకున్నది, క్యారెక్టర్ వేరియేషన్స్ ఇవన్నీ లైలా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సినిమా మీద ఎంత నెగటివ్ ట్రెండ్ ఉన్నా చిరంజీవి బజ్ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తుందంటూ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ఇంకా 4 రోజులు టైం ఉంది. అప్పట్లోగా ఇష్యూ కాస్త డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నమ్ముతున్నారు విశ్వక్. టామ్ క్రూజ్ మోస్ట్ అవైటింగ్ యాక్షన్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో ఫైనల్ రికనింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. 3,500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉండబోతోంది? లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది? వరల్డ్ వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ఫైనల్ రికనింగ్ టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు టామ్ క్రూజ్. హాలీవుడ్ క్రేజీ సూపర్ బౌల్ లో భాగంగా రిలీజ్ అయిన ఫైనల్ రికనింగ్ టీజర్ యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తోంది. హీరో కమ్ ప్రొడ్యూసర్ గా టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ కి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రిస్కీ ఫైట్స్ తో పాటు హై యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న మిషన్ ఇంపాసిబుల్ 8 లాస్ట్ రెకనింగ్ లో ఆడియన్స్ ఊహకందని ట్విస్టులు ఉండబోతున్నాయని ఇప్పటికే అనౌన్స్ చేసింది. వీటికి జస్ట్ శాంపిల్ లా టీజర్ కనిపిస్తోంది. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కి హాలీవుడ్ లోనే కాదు, ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఫైనల్ రెకనింగ్ మూవీ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. టీజర్ కూడా టామ్ క్రూజ్ స్టైల్, చాపర్స్ మీద ఫైటింగ్స్, ఫ్లైట్లతో స్టంట్లతో అంచనాలు పెంచేస్తున్నారు. దీనికి తోడు భారీ స్కేల్, గ్రాండియర్ మేకింగ్ తో ఫైనల్ రెకనింగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఫైనల్ రెకనింగ్ ఈ సంవత్సరం మే 23న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కన్ఫర్మ్ చేసింది టీం. ఫైనల్ రెకనింగ్ నిజానికి లాస్ట్ ఇయరే రిలీజ్ కావాల్సింది. అయితే ఈ రేంజ్ భారీ సినిమాకి అదే రేంజ్ లో ప్రొడక్షన్ ఉండడంతో సినిమా డిలే అవుతూ వచ్చింది. దాంతో లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన సినిమా 1 year పోస్ట్ పోన్ అయి ఈ సమ్మర్ లో గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. సూపర్ స్పై యాక్షన్ సిరీస్ లో వస్తున్న ఫైనల్ రెకనింగ్ అక్షరాల 3,500 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. క్రిస్టోఫర్ మెక్క్వారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మిషన్ ఇంపాసిబుల్ 8 ఫైనల్ రికనింగ్ రిలీజ్ అయి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. పైరసీపై తండేల్ ఫైట్, బ్రహ్మానందం ట్రైలర్ రిలీజ్, సింగిల్ టీజర్ రిలీజ్ చేస్తున్న శ్రీ విష్ణు, కన్నప్ప ఫస్ట్ సాంగ్ రిలీజ్, లాస్ట్ స్టేజ్ లో కూలీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పైరసీపై ఫైటింగ్ కి రెడీ అయింది తండేల్ టీం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో అల్లు అరవింద్ నిర్మించిన తండేల్ శుక్రవారం రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే హెచ్డీ ప్రింట్లు ఆన్లైన్ లోకి రావడంతో ప్రెస్ మీట్ పెట్టి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అనౌన్స్ చేసింది టీం. బ్రహ్మానందం లీడ్ రోల్లో గౌతమ్, ప్రియా వడ్లమాని జంటగా ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న బ్రహ్మానందం మూవీ ట్రైలర్ రిలీజ్ అయి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు సింగిల్ అంటూ మరో క్రేజీ ఎంటర్టైనర్ ని అనౌన్స్ చేశారు టీం. మంచు విష్ణు లీడ్ రోల్లో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్స్ చేస్తున్న కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతోంది. సందీప్ కిషన్, రీతు వర్మ లీడ్ రోల్స్ లో ఈ నెలాఖరులో థియేటర్లలోకి వస్తున్న మజాకా మూవీ నుంచి రిలీజ్ అయిన లవ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ధనుష్ డైరెక్షన్ లో ఈ నెల 21న థియేటర్లలోకి వస్తున్న యూత్ ఎంటర్టైనర్ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లూసిఫర్ 2 నుంచి సుమేష్ క్యారెక్టర్ ని రివీల్ చేసింది టీం. హర్ష, లత, ఇనయ లీడ్ రోల్స్ లో వంశీకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మదం మూవీ సినిమా టీజర్ సక్సెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది యూనిట్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.